ప్రైజ్ ద లార్డ్. ఈస్టర్కి ముందు వచ్చే గురువారం రోజు యేసుప్రభు వారు తన శిష్యులతో కలిసి చివరి విందు లాస్ట్ సప్పర్ చేసిన రోజు. ఇదే రోజు యేసుప్రభు వారు శిష్యుల పాదాలను కడిగి సేవ యొక్క ఉదాహరణను చూపించారు. ఇది ప్రేమ, వినయము మరియు త్యాగాన్ని తెలియజేస్తుంది. చివరి విందు లాస్ట్ సప్పర్ యేసుప్రభు వారు తన శిష్యులతో కలిసి చివరి భోజనం చేసిన రోజు. ఆ విందులో యేసుప్రభు వారు ఒక రొట్టెను పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి శిష్యులకిచ్చి, ఇది మీ కొరకు ఇయ్యబడుచున్న నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకున్నటకు దీనిని తినుడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన తరువాత ఆయన గిన్నె పట్టుకొని, ఈ గిన్నె మీ కొరకు చిందింపబడుచున్న నా రక్తము వలనైన క్రొత్త నిబంధన అని తెలియజేశారు. కొత్త ఆజ్ఞ, నేను మిమ్మల్ని ప్రేమించినట్లు మీరు ఒకరినొకరు ప్రేమించాలి అనేది యేసుప్రభు వారు మనందరికీ ఇచ్చిన ఆజ్ఞ. గెత్సెమనే తోటలో ప్రార్థన, యేసుప్రభు వారు మనుషుల పాపాల కోసం గుండె బద్దలయ్యేలా ప్రార్థించిన చోటు. కాబట్టి ఈ 40 రోజులు ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకి నేర్పించిన ప్రతి ఒక్క ఆత్మీయ పాఠాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, యేసుప్రభు వారు మనందరి కోసం చేసిన శిలువ త్యాగాన్ని, ఆయన మన కోసం పడిన బాధను, వేదనను తలుచుకుంటూ శుభ శుక్రవారంలో దేవుని బిడ్డలమైన మనము, దేవా, ఈ రోజు నుండి నీ చిత్తానుసారంగా నీ మాదిరిలా ఒక మంచి ఆత్మీయ జీవితాన్ని జీవిస్తామని ఒక మంచి తీర్మానం తీసుకుందాం. దేవుడు మనల్ని దీవించునుగాక. ఆమేన్.